హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము వేములవాడ వెళ్తున్నాం కృషికి గుండు చేయించడానికి. నేను, మా ఆయన, మా అత్తయ్య, వెన్నెల అండ్ శ్రీహాన్. హాయ్ శ్రీహాన్, హాయ్ చెప్పు. హాయ్. అమ్మ, నాన్న, హైందవి మీద, కృషి, నాని వెనకాల కార్లో వస్తున్నారు. టెంపుల్లో కలుద్దాం. బాయ్. వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా కూల్గా, గ్రీనరీగా బాగుంది. వేములవాడ వచ్చేసామండి. ఇక్కడ నుండి డైరెక్ట్ పార్కింగ్కి వెళ్ళేసి కార్ పార్కింగ్లో పెట్టేసి నటరాజస్వామి టెంపుల్ విగ్రహం దగ్గర కాసేపు టైం స్పెండ్ చేశారు. మా పిల్లలు ఆడుకున్నారు. ఇక్కడ నుండి టెంపుల్కి బయలుదేరినాం. వచ్చేసామండి టెంపుల్కి. మా పొట్టి చూడండి ఎలా ఉందో. చాలా లేట్ అయిందండి మేము టెంపుల్కి వచ్చేసరికి. అందుకని ఇంకా డైరెక్ట్ వెంటనే కళ్యాణకట్టకి వెళ్ళి టికెట్ తీసుకొని గుండు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు మా నాని, కృషి ఇద్దరును. అంకుల్ ఇప్పుడే ఫస్టా, మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు చేయించారా అని అడుగుతున్నాడు. ఆల్రెడీ అయిపోయింది కృషికి పుట్టు వెంట్రుకలు. జస్ట్ మళ్ళీ మొక్కు ఉండే, అందుకని ఇప్పుడు మళ్ళీ చేయించాము. చూడండి ఎలా ఉంది, అది నవ్వుతుంది. నాకైతే నేను చాలా టెన్షన్ పడ్డాను, ఏడుస్తుందా, ఎలా చేయించుకుంటుందో ఏంటో అని. అంకుల్ చాక్ తీశాడు, ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. అది భయపడుతుంది. వాళ్ళ డాడీ కోసం చూస్తుంది. వచ్చారు వాళ్ళ డాడీ, వచ్చారు. నా చేయి తీసేసి వాళ్ళ డాడీ చేయబట్టుకుంది. ఇంకా స్టార్ట్ చేశాడు. ఇవాళ మండే కావడం వల్ల చాలా రష్ ఉంది. ఈ రష్లో వీడియో తీయడం కూడా అస్సలు కుదరలేదు. కృషికి గుండు కాగానే స్నానం చేయించి రెడీ చేసేసి ఫోన్లు వాళ్ళకి అక్కడే చెక్కింగ్ చేస్తున్నారు. హ్యాండ్ ఓవర్ చేసి దర్శనానికి అయితే వెళ్ళాము. మా అమ్మ కోడె కట్టేస్తానని మొక్కుకుందండి. ఆ కోడెని కట్టేయడానికే చాలా టైం పట్టింది. దాదాపు ఒక 20 minutes వరకు లైన్లోనే ఉన్నాము. కోడెని కట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని, దర్శనం తర్వాత బయట కూర్చొని ప్రసాదం తినేసి బయటకు వెళ్ళాం. టెంపుల్ బయటకు వెళ్ళేసి పిల్లలు బొమ్మలు కొనుక్కున్నారు. వాళ్ళ షాపింగ్ అయిపోయిన తర్వాత వేములవాడ నుంచి స్టార్ట్ అయినాం. ఇంటి దగ్గరే వంట చేసుకొని వచ్చాము. అన్నం, వంకాయ, టమాటో, పప్పు తీసుకొని వచ్చాము. వేములవాడ దాటిన తర్వాత కొరట్ల వెళ్తుంటే రైట్ సైడ్లో ఎల్లమ్మ టెంపుల్ అండి, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడ విజిట్ చేయండి ఒకసారి. అక్కడే చాలా ప్లేస్ కూడా చాలా బాగుంది. అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది. అక్కడే ఇంకా ఆపుకొని అక్కడే తినేసి మళ్ళీ రిటర్న్ అయినాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కృషి గుండు. కృషిది అయిపోయిన తర్వాత నానిది కూడా కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ కృషికి స్నానం చేయించడానికి వెళ్ళాను నేను. ఇల్లు వచ్చేసరికి నానిది కూడా అయిపోయింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. మొత్తానికి ఈరోజైతే కంప్లీట్ అయింది. ఏడవకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది కృషి. మా నాన్న వెన్నెల ఏదో మాట్లాడుతున్నారు. ఏ
అయిపోయింది. గుండుగాడు ఎలా ఉంది మా కృషి గుండులో? బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి. రెడీ అయిన తర్వాత కృషి చూడండి. కృషి అయిపోయాడు. ఇంకా అయిపోయిందండి. రిటర్న్ అయినాం మేము. ఇంకా మిగతా వీడియో కవర్ చేయలేదు. బాయ్.